ప్రియాంక గాంధీ గారు రీసెంట్గా ఈ ఇజ్రాయెల్ గాజా ఈ యుద్ధాన్ని గురించి మాట్లాడుతూ గాజాలో చాలా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అంటూ చాలా మాటలు మాట్లాడారు. ఈ ప్రియాంక గాంధీ కామెంట్స్ని ఇక్కడ ఇజ్రాయెల్ అంబాసిడర్గా మన దేశంలో ఉన్నటువంటి ఆయన కూడా ఖండించారు. అంటే మన ఫారెన్ పాలసీ మీద అటాక్ జరుగుతోందా అంటే ప్రతిసారి కూడా సోనియా గాంధీ గారు కూడా ఒక ఆర్టికల్ రాసి ఉన్నారు. ఈ ఇరాన్ ఈ వార్ విషయంలో భారత్ ఇరాన్కి మద్దతుగా నిలవాలని చెప్పి ఆవిడ మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడారు. ట్రంప్ని అబద్ధాల కోరు అని ఎందుకు మోదీ గారు ఖండించరు అంటే ట్రంప్ని మోదీ గారు తిట్టాలి. సో తద్వారా భారత్తో క్లోజ్గా సన్నిహితంగా ఉండే దేశాలతో శత్రుత్వం తెచ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందా? కరెక్ట్. ఎందుకంటే చాలా క్లియర్గా అది డౌట్ ఎక్కడ ఉందండి. ఎందుకు చేస్తుంది ప్రియాంక వాద్రా? ఇజ్రాయెల్ అంబాసిడర్ ఒక పొలిటికల్ ఎంటిటీ చేసిన కామెంట్ ఆయన డిప్లొమాట్ గా అన్నారు, మీరు హమాస్ ని సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే గాజా నడిపిస్తుంది హమాస్. ఇది అన్ని దేశాలు అంగీకరించారు, మనం కూడా అంగీకరించాం. ఇక్కడ హమాసే నడిపిస్తున్నారు. దీనికన్నా ముందు మనకు అందరికి తెలుసు ఒక టెర్రరిస్ట్ లాగా ఉన్న మనిషి ఎవరు? యాసిర్ అరాఫాత్ వచ్చి ఆయన ఏం చేశారు, భారతదేశానికి వచ్చినప్పుడు ఇందిరాగాంధీ ఆయన్ని మొత్తం రిసీవ్ చేసి చాలా మట్టుకు డిప్లొమాటిక్ రిలేషన్స్ తెచ్చుకొని ఆయన్ని ఒక విఐపీ లాగా ట్రీట్ చేశారు. కానీ మన అందరికి తెలుసు యాసిర్ అరాఫాత్ నిజమైన కలర్లు ఏంటంటే ఆయన ఒక టెర్రరిస్ట్ గానే, పాలెస్టైన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, పాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మనం ఏ ముఖంతో పాకిస్తాన్ ని లష్కర్ ఏ తోయిబా గురించి కానీ జైషే మహమ్మద్ గురించి కానీ ఎట్లా మనం మాట్లాడొచ్చండి? ప్రియాంక వాద్రా అన్నప్పుడు తర్వాత మనం ఎందుకు గాజాలో జరిగేదంతా మనం చేయలేమని చాలా. కానీ ఆమె అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గాజాలో ఏం జరిగినా కానీ అది టెర్రరిస్టే నడిపిస్తున్నారు. గాజాలో ఉన్న హెల్త్ మినిస్ట్రీ నడిపిస్తున్నది హమాస్. చాలా క్లియర్ గా తెలియదు. గాజాలో ఇస్రాయేలీ హాస్టేజెస్ తీసుకెళ్ళి కూడా హమాస్. ఇదంతా జరిగిన తర్వాత కూడా ప్రియాంక వాద్రా ఏమంటుందంటే, నేను ఈ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మాట్లాడుతున్నాను గాజా గురించి, ఇజ్రాయేలీ అంబాసిడర్ ఇట్లా మాట్లాడుకుంటాను. దాని తర్వాత వాళ్ళు చంచలు కూడా మొదలు పెట్టారు. అది ఇంకో స్టోరీ. చంచలు కూడా ఎవరండి ఈయన ఇజ్రాయెల్ నుంచి మాట్లాడడానికి? ఎందుకంటే వీళ్ళకి ఇజ్రాయెల్ పడదు. ఫస్ట్ దానికి చాలా ఇంపార్టెంట్ రీజన్ ఉంటుంది. ఈమె ఓట్ వయనాడులో 90% మంది వయనాడులో ముస్లిమ్స్. ఇదే వయనాడు కానీ మిగతా స్టేట్స్ కేరళలో ప్రొసెషన్ తీశారు, ఊరేగింపులు తీశారు. మన గాజా అటాక్ నడుస్తున్నప్పుడు ఎవరిని అక్కడున్న టెర్రరిస్ట్ లీడర్స్ ఫోటోలు పెట్టుకోవాలి. ఇస్మాయిల్ హనియా, నసరుల్లా, వీళ్ళందరూ ఫోటోలు పెట్టుకొని వాళ్ళతో ఊరేగింపు తీస్తారు ఎనుగు మీద మస్జిద్లు పాలక్కాడ్ డిస్ట్రిక్ట్. ఆలోచించండి, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళని అడగాల్సింది ఏంటంటే వాళ్ళందరికీ తెలుసు ఎట్లా గెలుస్తారు వీళ్ళు ఎలక్షన్. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్, ఈ కాంగ్రెస్ ఓట్ బ్యాంకే ఈ ఇండియా ఫారెన్ పాలసీని సబటాజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నారు, ఒక స్టాండ్ తీసుకున్నారు, టెర్రరిజం వ్యతిరేకంగా ఉంటాము. అప్పుడు మీరేమంటారు? గాజాలో ఇంకొక పాలసీ, కశ్మీర్లో ఇంకొక పాలసీ, పాకిస్తాన్ ఇంకొక పాలసీ అంటే ఎవరు ఒప్పుతారు? ఎవరైనా నవ్వుతారు. మనం మీకు ఒక్క పాలసీ ఉండాలి, ఆ పాలసీ మీరు ఫాలో చేయండి చాలా క్లియర్గా. అది చేయకుండా మన అందరూ తెలుసు కాంగ్రెస్ ఎక్కడెక్కడ ఓట్ బ్యాంక్ ఉందో వాళ్ళకి ముస్లిం ఓట్లు కావాలి. అది కిషన్ గంజ్ ఉండొచ్చు, అది ఓల్డ్ సిటీలో ఉండొచ్చు, ఎక్కడైనా కానీ కర్ణాటకలో ఉండొచ్చు. ఎక్కడెక్కడ ముస్లిం ఓట్స్ కావాలో వాళ్ళు అక్కడ దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. దాన్ని హిందువులు తిట్టడం కానీ, హిందువుల మీద ఆరోపణలు చేయడం కానీ, మనం చూసాం సాఫ్రన్ టెర్రర్ గురించి మాలేగావ్ బ్లాక్ పెట్టి అంతా మనం చూసాం. ఈ కాంగ్రెస్ ఏం చేస్తారు? స్టాండ్ మార్చుకోవాలి. మీరు ఇక్కడ నడుస్తున్న దాని ప్రకారం ఇజ్రాయెల్ కొని మనకి ఏ సంబంధాలు ఉండకూడదు. కానీ మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు కార్గిల్ కానీ దాని తర్వాత చాలా క్లియర్ గా ఇజ్రాయెల్ మనకు హెల్ప్ చేశారు. మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో కూడా ఇజ్రాయెల్ ఆయుధాలు వాడు ఇదంతా జరిగింది రాజు, దాంట్లో ఏం డౌట్ లేదు. సో డెఫినెట్ గా ఈ ప్రియాంక వాద్రాకి ఆమె మెచ్యూరిటీ అంతే. ఎందుకంటే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మోదీ గారిని? ఎందుకంటే మోదీ గారు చెప్పాలంట గాజాలో నడిచేదంతా మనం ఆల్రెడీ కండమ్ చేసాం, వార్ ఉండకూడదు, దే షుడ్ బి పీస్ఫుల్ సొల్యూషన్. కానీ అక్కడ హమాస్ ని ఉండడానికి వీలు లేదు. హమాస్ ఇస్ అ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ప్రియాంక వాద్రా సపోర్ట్ చేస్తున్న ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. రేపు నేను అదే అంటున్నాను, డిప్లొమాటిక్ గా కూడా వీళ్ళకి వీసా ఇవ్వకూడదు. మనకు తెలుసు మోదీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను వీసా డినై చేసిన మనుషులు వీళ్ళందరూ. వీసాని క్యాన్సిల్ చేసి పడేయాలి వీళ్ళందరినీ. యుఎస్ కాదు, చాలా మటుకు మిగతా రాష్ట్రాలు కూడా వీళ్ళకి వెళ్లకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తే యు ఆర్ అట్ రిస్క్ వెన్ యు ఎంటర్ ఎన్ ఎయిర్ క్రాఫ్ట్. చాలా డేంజరస్. మీరు ఏం చేస్తారో తెలియదు. మీరు బాంబులు తీసుకెళ్ళాలని చెప్తట్లేదు, కానీ
మనం చూసాం సోనియా గాంధీ కూడా ఒక పెద్ద ఆర్టికల్ రాసింది, మనకు అందరూ తెలుసు ఆమెకు రాదు ఆర్టికల్ రాయడానికి, అది ఎవరితో రాపించుకుంది ఆమె పాపం ఇండియన్ ఎక్స్ప్రెస్ లో. ఏది ఇరాన్ ఇస్రాయల్ వార్ గురించి ఇండియా షుడ్ సపోర్ట్ ఇరాన్. ఎందుకండి మనకేం పోయిందండి? ఇరాన్ మనకి ఏమన్నా ఇచ్చారా ఫ్రీగా? వాళ్ళు కాశ్మీర్కి వచ్చినప్పుడు యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ లో పాకిస్తాన్ సపోర్ట్ చేశారు. కరెక్ట్, మనతో సంబంధాలు బాగా నడుస్తుంది, మన ఒక పోర్ట్ కూడా రిలీజ్ లో తీసుకున్నాం, అంత కరెక్టే. కానీ ఈ పాయింట్ లో మనం ఎందుకు సపోర్ట్ న్యూట్రల్ యాటిట్యూడ్ పెట్టుకుంటాం? ఎవడో రెండు పిచ్చోళ్ళు కొట్టుకుంటే మనం వెళ్ళి అక్కడ వాడటం, మన మీద కొడతారు రేపు ఇంత వాళ్ళిద్దరు కలిసి. జరిగింది ఇంకన్నా ముందు మనం ఒక సైడ్ తీసుకున్నాం. సో డెఫినెట్ గా మీరు చూస్తున్న ట్రంప్ గారి మీద, ట్రంప్ తీసుకొచ్చిన ప్రెషర్ కూడా మోదీ గారి మీద, మోదీ గారు రియాక్ట్ కావట్లేదు. మేము మా ఫారిన్ పాలసీ కానీ, మా డొమెస్టిక్ పాలసీ కానీ, మా ఫైనాన్షియల్ పాలసీ కానీ మేము చాలా క్లియర్ గా ఫాలో చేస్తామని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు. కానీ కాంగ్రెస్కి ఏంటంటే చూడండి సాఫ్రన్ టెర్రర్, ఇప్పుడు మొన్న వాళ్ళ ఇంకొక సీనియర్ లీడర్ మహారాష్ట్ర నుంచి ఆయన ఏం చెప్పారు, సనాతన ధర్మ, అది కూడా మన వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు వాళ్ళ పార్టీలో, డిఎంకే లాంటి పార్టీలో కూడా ఇట్లాంటి మాట్లాడి కమల్ హాసన్ ఉన్నారు, దాంతో ఉదయ్ ఉన్నారు, వీళ్ళందరికీ ఇదే పృథ్వీరాజ్ చౌహాన్. సనాతన్ ధర్మ గురించి సనాతన్ టెర్రర్ అయిపోయింది. ఆలోచించండి, హిందూ టెర్రర్ అయిపోయింది, సాఫ్రన్ టెర్రర్ అయిపోయింది, ఇప్పుడు సనాతన్. వీళ్ళు ఒక్కరికి దమ్ముందా ఇస్లామిక్ టెర్రర్ అని ఒక మాట ఒక వర్డ్ చెప్పడానికి మునుగుతారు వీళ్ళందరూ. ఇదే వీళ్ళ ప్రాబ్లం రాజు గారు. డెఫినెట్ గా ప్రియాంక వాద్రా కానీ ఎవరు సీరియస్ గా తీసుకోకర్లేదు. వీ విల్ సపోర్ట్ ఇజ్రాయెల్, అది మన ఇండియన్ గవర్నమెంట్ స్టేటెడ్ పాలసీ. హమాస్ తోని మాకు ఏ సంబంధం లేదు. హమాస్ ని ఇక్కడ క్లీనప్ చేసింది ఎవరైనా నడిపేయాలండి గాజా. ఇట్ సపోజ్ బి రన్ బై పాలస్టీనియన్ అథారిటీ విచ్ ఎర్లియర్ యాసిర్ అరాఫత్ వాళ్ళది, దాని తర్వాత పొలిటికల్ పార్టీ వాళ్ళు వెస్ట్ బ్యాంక్ నడిపిస్తున్నారు కదా బాగానే. గాజా కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి, కానీ వాళ్ళు నడపలేదు. ఎందుకంటే అక్కడ హమాస్ టేక్ ఓవర్ చేస్తున్నారు కంప్లీట్ గా. అక్కడున్న ప్రజల్ని బ్రెయిన్ వాష్ చేసి పడేస్తారు. వాళ్ళు ఓట్ వేస్తే కూడా రేపు హమాస్కి ఓటేస్తారు. అట్లానే హమాస్ ఇస్ నాట్ ఎలక్ట్రల్ ఆర్గనైజేషన్, వాళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, పొలిటికల్ పార్టీ కాదు వాళ్ళు. సో డెఫినెట్ గా ప్రియాంక వాద్రా దగ్గర అడగాల్సింది ఒకటే, మీరు టెర్రరిజం ని సపోర్ట్ చేస్తున్నారా లేదా, ఇదొక క్వశ్చన్ అడగాలన్నమాట. ఎందుకంటే ఇఫ్ షీ సపోర్టింగ్ టెర్రరిజం దెన్ షీ హ్యాస్ నో రైట్ టు స్టే ఇన్ పార్లమెంట్. అది రెసిగ్నేషన్ డిమాండ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇట్లాంటి పాలసీస్ లో భారతదేశ ఇమేజ్ దెబ్బతింటుంది ఇంటర్నేషనల్ మార్కెట్స్. ఒకటి ముగ్గురు చేసిన దాంట్లో ఇప్పుడు రాహుల్ గాంధీ గురించి చెప్పారు, ప్రియాంక గాంధీ గురించి చెప్పారు, సోనియా గాంధీ గారు రాసినటువంటి ఆర్టికల్ గురించి చెప్పారు. ఒకటే ఇంటెన్షన్ కనబడుతుంది. ఒకటి మోదీ గారిని లేదా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రొవోక్ చేయడము, లేదా ఒక ట్రాప్లో ఇరికించేటువంటి ప్రయత్నం చేయడం. అమెరికాతో కొట్లాడాలి, ట్రంప్కి తిట్టాలి. ఇదే ట్రంప్ని తిట్టాలన్నటువంటి వ్యక్తి కొద్ది రోజులు, జస్ట్ ఒక వారం రోజుల గ్యాప్లోనే ట్రంప్ అక్కడ డెడ్ ఎకానమీ అనగానే మళ్ళీ పాట అందుకున్నాడు. అదిగో ట్రంప్ చెప్పాడు కాబట్టి మన డెడ్ ఎకానమీ అని చెప్పి, వితౌట్ ఎనీ లాజిక్ 10th పొజిషన్లో ఉన్న ఎకానమీని 4th పొజిషన్కి తీసుకొచ్చారు ఇవాళ. సో మరి ఇది డెడ్ ఎకానమీ ఎలాగవుతుంది? అతనేదో మాట్లాడాడు, అతనితో పాటు వీళ్ళు కూడా వంత పాడడం అంటే ఇది హిపోక్రసీ కాదా? ఇస్ ఇట్ నాట్ హిపోక్రసీ? రాజుగారు, డబుల్ స్టాండర్డ్స్. వీళ్ళు ఏంటంటే మోదీ గారిని ఎట్లయినా వ్యతిరేకించాలి. రేపు పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఉన్నారు కదా, ఫీల్డ్ మార్షల్ అసీం, ఆయన వచ్చి మోదీ గారిని తిడితే కూడా అది మళ్ళీ వీళ్ళు కూడా చప్పట్లు కొడతారు సైడ్ నుంచి. మోదీ గారిని ఎవరైనా ఎస్ ఈజ్ వెరీ గుడ్ పర్సన్ అనగానే మన బ్రెజిలియన్ ప్రెసిడెంట్ కానీ మిగతా వాళ్ళు ఎవరైనా అంటే అప్పుడు వీళ్ళు అంటారు ఎవరన్నారా అంతా వీళ్ళు చంచాలు, మోదీ గారు చంచాలు అంటారు. కానీ మోదీ గారు ఎవరైనా తిట్టారనుకోండి, అది ఎవరైనా ఉండొచ్చు, ట్రంప్ ఉండొచ్చు, రేపు నేను చెప్పినట్ల ఎవరైనా ఇంకా ఫారిన్ ఇస్లామిక్ లీడర్ ఉండొచ్చు, ఎవరో తిడితే చూడండి నేను చెప్పాను కదా మోదీ గారు ఇదే నిజం, మోదీ గారు ట్రూ కలర్స్ ఇదని చెప్పి వస్తారు వీళ్ళని. సో ఈ హిపోక్రసీ కాంగ్రెస్ ని ఎక్స్పోజ్ చేయాలి. ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళు దేశంని అమ్ముకుంటారు వీళ్ళు, అది మనం గుర్తుపెట్టుకోవాలి రాజు గారు. అండ్ డెఫినెట్లీ భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా తెలుసు, వీ హ్యావ్ గాన్ త్రూ దిస్, చాలా మటుకు వీ హ్యావ్ గాన్ త్రూ దిస్ టెర్రరిజం. మనం యూపీ ఆయాంలో చూసాం, మాలేగాంవ్ చూసాం, బాంబే అటాక్ చూసాం, బాంబ్ బ్లాస్ట్ చూసాం ట్రైన్స్ లో, దాని తర్వాత 26/11 చూసాం, జర్మన్ బేకరీ చూసాం, మెక్కా మసీద్ చూసాం, గోకుల్ చాట్ చూసాం, చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. బెంగళూరు బ్లాస్ట్, కోయంబత్తూరు బ్లాస్ట్, చాలా ఉన్నాయి. అట్లాంటి ఈ కాంగ్రెస్ హయాంలోనే ఇదంతా జరిగింది చాలా మట్టుకు. సో కాంగ్రెస్ లీడర్స్ ఫస్ట్ జవాబు ఇవ్వాల్సింది, టెర్రరిస్ట్ అని కుమ్మక్కై ఉన్నారు అని డౌట్ లేదు. సంజౌతా ఎక్స్ప్రెస్ లో పట్టుకున్న 2 పాకిస్తాన్ నుండి ఎవరు రిలీజ్ చేశారు? కాంగ్రెస్ మినిస్టర్స్ రిలీజ్ చేయించారు. దానికి వాళ్ళు జవాబు చెప్పాలి. తర్వాత దాన్ని తీసుకొచ్చి స్వామి అసీమానంద్ కానీ కర్నల్ పురోహిత్ పేరు పెట్టారు. దాంట్లో ఈ ఓట్ల కోసం ఈ హిందువుల్ని విలన్స్ గా చూపించి ఇక్కడ ఓవైసీ గారు ఓల్డ్ సిటీలు చేస్తారు చూడండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తున్నారు. ఇదే డ్రామా కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి 10 ఓట్లు వస్తే దేశం పోతే పోయింది, కానీ మాకు 10 ఓట్లు ముస్లిం ఓట్లు కావాలి.
హిందువుల గురించి మాట్లాడరు, పల్గర్లకు చంపిన సాధువుల గురించి మాట్లాడరు వీళ్ళు. కానీ అదే టైంలో ఎక్కడో ఒకరిని అక్కడిక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది, దానికి పెద్ద ఇన్సిడెంట్ గా చూపిస్తారు. కేరళలో ఒక అమ్మాయి సూసైడ్ చేసింది, క్రిస్టియన్ అమ్మాయి, లవ్ జిహాద్ గురించి ఒక్క కాంగ్రెస్ నేత మాట్లాడలేదు దాని గురించి. లవ్ జిహాద్ చేసి ఆమె లెటర్ రాసి, సూసైడ్ నోట్ రాసి సూసైడ్ చేసింది. ఒక ముస్లిం అబ్బాయి నన్ను థ్రెటన్ చేశారు, తీసుకెళ్లారు, వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు, అన్ని చేశారు, నా మీద అన్ని అత్యాచారాలు చేశారని చెప్పి ఆమె తిరిగి వచ్చి సూసైడ్ చేస్తుంది. కానీ దాని గురించి ప్రియాంక వాద్రా కానీ, రాహుల్ గాంధీ కానీ, వీళ్ళ అమ్మగారు సోనియా గాంధీ ఒక్క మాట చెప్పలేదు. లవ్ జిహాద్ జరిగింది, వాడిని ఇట్లానే, ఈ రిలీజియన్ ఇస్ లైక్ దాట్ అని చెప్పి వాళ్ళు ఒక్క మాట అన్నట్లేదు. కేరళలో ఉన్న వాళ్ళ లీడర్ కూడా ఒక మాట అన్నారు. ఎందుకంటే 10 ఓట్లు పోతే కదా, ముస్లిం లీగ్ ఓట్లు పోతే అక్కడ నార్దర్న్ కేరళలో, ఎందుకంటే మలప్పురం కానీ, కోഴിకోడ్ కానీ, మొత్తం కాసర్గోడ్ దాకా చాలా ఇస్లామిక్ బెల్ట్ కంప్లీట్ గా. నేను చెప్పట్లేదు 2047 దాకా ఒక ఇస్లామిక్ స్టేట్ అయిపోతుందని. ఫార్మర్ ఇప్పుడు మొన్న చనిపోయిన సిపిఎం లీడర్ అండ్ ముఖ్యమంత్రి ఉన్న విఎస్ అచ్యుతానందన్ చెప్పారు, కేరళ ఇస్ గోయింగ్ టు బికమ్ అన్ ఇస్లామిక్ స్టేట్. అది జరుగుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఈ ఇప్పుడున్న పినరాయి విజయన్కి కేరళ స్టోరీకి ఒక అవార్డు ఇస్తే ఆయన చాలా అప్సెట్ అయిపోయాడు. ఆయనకు ప్రాబ్లం ఆయన తెలియదు. ఆయన పోలీస్ కమిషనర్ వెళ్ళి పోలీస్ చీఫ్ కేరళ హైకోర్టు చెప్పారు 6,000 మంది మహిళలు కేరళ నుంచి మిస్సింగ్ ఉన్నారని. ఈ హిపోక్రసీ ఉంది చూడండి రాజు గారు. ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం వీళ్ళు పాలెస్టైన్ గురించి సపోర్ట్ మాట్లాడతారు, గాజాలో మాట్లాడుతున్నారు. గాజా వాళ్ళు ఇజ్రాయెల్ మీద చేసిన దాడి గురించి మీరు మాట్లాడరు. అది అక్కడ ఉన్న సివిలియన్స్ కూడా వెళ్ళారు టెర్రరిస్ట్ అని. టెర్రరిస్ట్ ఒక్కడే వెళ్ళలేదు ఆ రోజు, ఇజ్రాయెల్ లోపలికి వెళ్ళి వాళ్ళని కిడ్నాప్ చేయడం, చంపడం. ఈవెన్ సివిలియన్స్ వెళ్ళారు వాళ్ళతో. సో డెఫినెట్లీ ఎవ్రీ బడీ ఈజ్ ఇన్వాల్వ్డ్. అక్కడ 95% ఆఫ్ ద పాపులేషన్ వాళ్ళతోనే ఉన్నారు టెర్రరిస్ట్ అని. దానికోసం ఇజ్రాయెల్ డిస్టింగ్విష్ కూడా చేయదు. మొన్న చూసాం అల్ జజీరాది ఒక 6 చంపేశారు. వాళ్ళందరూ టెర్రరిస్ట్ ఇన్ ప్లేస్ ఇన్ ద క్లబ్ ఆఫ్ జర్నలిజం అనమాట. మేము జర్నలిస్ట్ అని చెప్పి తిరుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.